బంగారం ఈ భూమి మీద దొరికే విలువైన లోహాల్లో ఒకటి కాబట్టి దాని దేశాలు ఎకనామిక్ స్టెబిలిటీ కోసం దాచుకుంటాయి. ఒక దేశం యొక్క ఆర్థిక భద్రత, స్టెబిలిటీ అనేవి ఆ దేశంలో ఉన్న గోల్డ్ రిజర్వ్స్ ను బట్టి మారుతుంటాయి. దేశం ఆర్థికంగా బలహీన పడుతుంటే ఆ గోల్డ్ రిజర్వ్స్ ను అమ్ముకోవాల్సి వస్తుంది. ఒకవేళ బలపడుతుంటే అదనంగా బంగారం కొంటూ ఉంటారు. తాజా డేటా ప్రకారం ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒకసారి అమెరికా వెళదాం. ఈ ఏడాది నాటికి అమెరికా దేశపు బంగారు నిల్వలు 8133.46 టన్నులు. 2000 నుంచి 2025 వరకు అమెరికా బంగారు నిల్వలు స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. 2001లో ఆల్ టైమ్ హైయెస్ట్ రిజర్వ్స్ 8149.05 టన్నులకు చేరుకున్నాయి. ప్రస్తుతం కొద్దిగా తగ్గాయి. ఇప్పుడు జర్మనీ వ్యవహారం చూద్దాం. ఈ ఏడాది నాటికి జర్మనీ బంగారు నిల్వలు 3350.25 టన్నులు ఉన్నాయి. 2000 నుంచి 2025 మధ్య సగటున 3398.28 టన్నులుగా ఉన్న ఈ నిల్వలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 2000లో ఆల్ టైమ్ హైయెస్ట్ 3468.60 టన్నులు ఉన్నాయి. ఇక ఇటలీలో విషయం బాగానే ఉంది. బంగారు నిల్వల విషయంలో ఇటలీ చాలా స్థిరంగా ఉంటూ వస్తోంది. 2000 నుంచి 2025 వరకు ఇటలీ నిల్వలు సగటున 2451.84 టన్నులు ఉంటూ వచ్చాయి. ప్రస్తుతం కూడా అదే నెంబర్ను మెయింటైన్ చేస్తోంది ఇటలీ. ఆ తర్వాత ఒకసారి అలా ఫ్రాన్స్ లోకి వెడితే బంగారు నిల్వల విషయంలో ఫ్రాన్స్ తడబడుతూ వస్తోంది. 2002లో 3000 టన్నులు ఉన్న నిల్వలు 2012లో 2435.38 టన్నులకు పడిపోయాయి. ప్రస్తుతం 2025లో 2437 టన్నుల వద్ద స్థిరంగా ఉన్నాయి. ఆ తర్వాత రష్యా పరిస్థితి గమనిస్తే రష్యా బంగారు నిల్వలు ర్యాపిడ్ గా మారుతూ వస్తున్నాయి. 2000 సంవత్సరంలో అత్యంత భారీగా తగ్గిపోయాయి. అప్పుడు కేవలం 343.41 టన్నులతో లీస్ట్ రిజర్వ్స్ ను నమోదు చేసింది. ఆ తర్వాత 2000 నుంచి 2025 వరకు మెల్లగా రిజర్వ్స్ పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతానికి రష్యా దగ్గర 2329.63 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్ లోకి వెడదాం. చిన్న దేశమైన స్విట్జర్లాండ్ దగ్గర దాదాపు 1040 టన్నుల బంగారు నిల్వలున్నాయి. ఇవి కూడా చాలా స్థిరంగా మెయింటైన్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం విషయానికి వస్తే బంగారు నిల్వల విషయంలో మన దేశం 8వ స్థానంలో ఉంది. 2025 నాటికి మన దగ్గర 880 టన్నుల గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. 2001లో అత్యల్పంగా 357.75 టన్నుల నుంచి మెల్లగా నిల్వలు పెంచుకుంటూ వస్తోంది ఇండియా. అయితే మిగతా దేశాలతో పోలిస్తే బంగారు ఆభరణాలు ఎక్కువగా వాడేది మన దేశంలోనే. మరో మాటలో చెప్పాలంటే భారతీయుల ఇంట్లో ఉండే బంగారాన్ని కూడా కలుపుకుంటే మన దగ్గర ఉన్న బంగారం పైన చెప్పుకున్న దేశాల కంటే చాలా ఎక్కువ ఉండొచ్చు. కేవలం భారతీయ మహిళల దగ్గరే సుమారు 24,000 టన్నుల బంగారం ఉందని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అంటే అమెరికా బంగారు నిల్వల కంటే 3 రెట్లు ఎక్కువ. చివరిగా చైనాలోకి వెళ్లి గమనిస్తే ఇక్కడ గత ఎన్నో ఏళ్లుగా బంగారు నిల్వలను అలాగే మెయింటైన్ చేస్తోంది. సగటున 2279.6 టన్నుల బంగారంతో చాలా ఏళ్ల నుంచి స్థిరంగా ఉంది.